హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది. ఎన్నికల ప్రచారంలో ఓటేయకుంటే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకుంటానని కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు సీరియస్ అయింది. ఈ నెల 21న వ్యక్తిగతంగా ఆయన హాజరు కావాలని ఆదేశించింది. కౌశిక్ రెడ్డిపై అనర్హత వేటు వేయాలని బీజేపీ నేత ఈటెల రాజేందర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈటెల పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు హుజూరాబాద్ నియోజకవర్గంలో పోటీ చేసిన 24 మందికి నోటీసులు జారీ చేసింది. కౌశిక్ రెడ్డి ఆ వ్యాఖ్యలు చేశారా లేదా అని ఈ నెల 20న హాజరై వాంగ్మూలం ఇవ్వాలని ఆదేశించింది. వారిచ్చిన వాంగ్మూలం ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనుంది హైకోర్టు. రైట్, పాడి కౌశిక్ రెడ్డి రేపు హైకోర్టులో వ్యక్తిగతంగా ఆయన హాజరు కావాల్సి ఉంది. మరి ఆయన ఇచ్చేటటువంటి వాంగ్మూలం ఏ విధంగా ఉండబోతోంది, అసలు ఆయనకు ఉన్నటువంటి వెసులుబాట్లు ఏంటి, ఆయన మీద ఇప్పుడున్నటువంటి కేసు ఎంత స్ట్రాంగ్గా ఉందనే దానికి సంబంధించి మా ప్రతినిధి మరిన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సైదులు జాయిన్ అవుతున్నారు. సైదులు, ఎట్లాంటి ఎవిడెన్స్ తోటి ప్రస్తుతం ఆయనకి సంబంధించినటువంటి కేసు నడుస్తోంది? అంటే వీడియోలోనే వాళ్ళు ప్రధానంగా చెప్పినటువంటి పరిస్థితి, దీనికి ఎట్లాంటి వాంగ్మూలం ఇవ్వబోతూ ఉన్నారు? ఎట్లాంటి రేపు వాదోపవాదాలు ఎట్లా ఉండబోతూ ఉన్నాయి? హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై హైకోర్టు సీరియస్ అయింది. ఎందుకంటే 2024 శాసనసభ ఎన్నికల సమయంలో ప్రచారం ముగిసిన సమయంలో, అంటే రేపు ఎన్నికల సమయంలో తను చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో, పోలింగ్కి 24 గంటల ముందు తన కుటుంబ సభ్యులతో కలిసి తను నేరుగా ఒక వీడియో ఆడియో కలిపి ఒకటి రిలీజ్ చేశారు. పెద్ద ఎత్తున అది సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది. అంటే హుజూరాబాద్ నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే 2019 ఎన్నికల్లో అక్కడ హుజూరాబాద్ చెందినటువంటి ఈటెల రాజేందర్పై తను పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత తిరిగి అదే హుజూరాబాద్ నియోజకవర్గంలో 2024 టికెట్ ఆశించిన తర్వాత బీఆర్ఎస్ నుంచి కూడా అక్కడ పోటీ చేసి గెలిపిందారు. అయితే అతను చేసిన వ్యాఖ్యలకు సంబంధించి మాత్రం ఇప్పుడు కొంత హైకోర్టు కూడా సీరియస్ తీసుకున్నది. ఎందుకంటే కుటుంబం, అంటే తనకు ఒక కూతురు ఉంటుంది, సతీమణి పాడి కౌశిక్ రెడ్డి, వీళ్ళు ముగ్గురు కలిసి కూడా ఖచ్చితంగా ఈ శాసనసభ ఎన్నికల్లో ఖచ్చితంగా మాకు ఓటు వేయకపోతే మాత్రం మా కుటుంబ సభ్యులు అందరం కూడా ఆత్మహత్య చేసుకుంటామని చెప్పేసి కూడా తను ఒక ఆడియో వీడియో రిలీజ్ చేశారు. సో అది పెద్ద ఎత్తున వైరల్గా మారింది. సో తను ఒక ఎమోషనల్గా తను ఈ మాటలు చెప్పడం జరిగింది. తన కూతురు అయినటువంటి ఆమెతో కూడా ఖచ్చితంగా మా డాడీకి ఓటు వేయాలి, లేదంటే మాత్రం మేము ఈసారి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఉంటుందని చెప్పేసి కూడా చెప్పించారు. సో ఇది అక్కడే పోటీ చేసి ఓడిపోయినటువంటి ఈటెల రాజేందర్ హైకోర్టులో ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా కేసు కూడా మన పాడి కౌశిక్ రెడ్డిపై కూడా నమోదైంది. అయితే ఈ నెల 20వ తేదీన ఖచ్చితంగా ఈటెల రాజేందర్ కంప్లైంట్ ఆధారంగా పాడి కౌశిక్ రెడ్డి ఈ నెల 20న హైకోర్టుకి ఖచ్చితంగా హాజరు కావాల్సి ఉంటుంది. ఖచ్చితంగా తన వాంగ్మూలం, అంటే గతంలో చేసినటువంటి వాంగ్మూలం ఏదైతే ఉందో అది ఎందుకు చేయాల్సి వచ్చింది, దేనికి అని చెప్పేసి కూడా హైకోర్టుకి తను వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇక హుజూరాబాద్ నియోజకవర్గంలో మొత్తం 2024 శాసనసభ ఎన్నికల సమయంలో మొత్తం 24 మంది అభ్యర్థులు పోటీ చేశారు. అయితే ఆ అభ్యర్థుల వాంగ్మూలాన్ని కూడా హైకోర్టు తీసుకోబోతుంది. ఒక్కొక్కరిని పిలిచి, అంటే ఇప్పటికే ఈటెల రాజేందర్ ఫిర్యాదు చేశారు కాబట్టి తన యొక్క వాంగ్మూలాన్ని ఆల్రెడీ తీసుకుంది కాబట్టి మిగిలిన 23 మంది వాంగ్మూలాలు కూడా హైకోర్టు స్వీకరించబోతుంది. ఎందుకు పాడి కౌశిక్ రెడ్డి ఆ వ్యాఖ్యలు చేశారు, ఆ వ్యాఖ్యలు వెనుక మర్మం ఏంటి అనేది కూడా ఒక క్లారిటీ తీసుకోబోతున్నారు. సో వీళ్ళందరూ కూడా 23 మంది అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో 2024 శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ఉన్నారో ఖచ్చితంగా ఇతను కావాలనే ఈ విధంగా వ్యాఖ్యానించారు. ఓటు వేయకపోతే కుటుంబం అంతా కూడా ఆత్మహత్య చేసుకుంటుందని చెప్పారని చెప్పేసి ఇలా ముగ్గురు వాంగ్మూలాలుగా 23 మంది కాగా హైకోర్టుకి చెప్పినట్టే మాత్రం ఖచ్చితంగా హైకోర్టు కూడా చాలా సీరియస్గా ఉన్నది. ఇప్పటికే ఖచ్చితంగా అతనిపై చర్యలు కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఆ చర్యలు ఎలా ఉండబోతున్నాయి ఏంటి అనేది కూడా కొంత ఉత్కంఠంగా అయితే మారిందని చెప్పవచ్చు. చూడాలి. ఇక 20న పాడి కౌశిక్ రెడ్డి హాజరైన తర్వాత తను ఏం హైకోర్టుకి సమాధానం చెప్తారనేది కూడా మనకి క్లారిటీ రావాలి.